ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక గుడ్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది. అదేంటో చూసేద్దాం. యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి ఒక ఆల్బమ్ చేశాడు కదా, అమ్ములు అనే ఆల్బమ్. ఆ ఆల్బమ్ వచ్చేసి ఈ జూన్ 10న ప్రసాద్ ల్యాబ్స్ ఉంది కదా, సో అక్కడ రిలీజ్ చేయబోతున్నారట ఈవినింగ్ 6 o'clockకి. దాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దానికి ప్రమోషన్స్ చేస్తున్నాడు అనమాట నిఖిల్. దానికి సంబంధించి చాలా వైరల్ అయిపోతుందని న్యూస్. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ చేసిన ఫస్ట్ ఆల్బమ్ ప్లస్ అమ్ములు అని ఆల్రెడీ మనకి ఇప్పుడు చాలా ప్రొమో రిలీజ్ అయింది. అట్లా ఒక 4 minutes రిలీజ్ చేశారు, 2 minutes రిలీజ్ చేశారు. అక్కడ చూస్తుంటేనే చూశారు కదా, ఇక్కడ కనిపిస్తున్న సోనియా అనమాట ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి చాలా సీరియల్స్లో కూడా చేసింది. ఇద్దరు కలిసి చేస్తుంటే అసలు డ్యాన్స్ సూపర్గా ఉంది. హీరో హీరోయిన్ చూస్తున్నట్టుగా ఉంది కదా. అసలు నిఖిల్ డ్యాన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నిఖిల్ డ్యాన్స్కి వంకలు పెట్టే ఛాన్స్ కూడా లేదు. సో ఈ సాంగ్ వచ్చేసి రిలీజ్ అవ్వబోతుంది. సో చూసేయండి. ఇవి దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా ఒక అమ్మాయితో డ్యాన్స్ చేసి ఆ డ్యాన్స్ కూడా వైరల్ అయిపోయింది కదా. ఈ సేమ్ సాంగ్తో ఒక కొరియోగ్రాఫర్తోనే డ్యాన్స్ చేశాడనమాట నిఖిల్. అది కూడా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఆ న్యూస్ కూడా. ఈ ఆల్బమ్ చేస్తున్నట్టు బయటకు కూడా రాలేదు, అది రిలీజ్ అయ్యే వరకు. అంటే కానీ విష్ణుప్రియతో ఒక ఆల్బమ్ చేయబోతున్నాము అని చెప్పాడు. ప్లస్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అని కూడా చెప్పాడు కదా. సో అది రిలీజ్ అయితే సెన్సేషనల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు చేసే డ్యాన్స్ మామూలుగా ఉండదో మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఆల్రెడీ వాళ్ళిద్దరు డ్యాన్స్ కూడా చిన్న స్టెప్స్ వేసి చూపించారు. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 8లో వాళ్ళిద్దరు చేసే డ్యాన్స్ అయినా అసలు వాళ్ళిద్దరు చేసే డ్యాన్స్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత అది కొన్ని మిలియన్స్ దాటిపోతుందని చెప్పి. సో దానికోసము అందరం వెయిట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆల్బమ్ రిలీజ్ చేయటం కూడా అవ్వబోతోంది జూన్ 10న. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అంటే ఇన్వైట్ కూడా చేశాడు 6 o'clockకి ప్రసాద్ ల్యాబ్స్లో కలుసుకోవచ్చు అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో అదే కాకుండా నిఖిల్కి జోడీగా యష్మి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందని చెప్పి అంటున్నారు. బట్ చూడాలి, లాస్ట్ మినిట్లో కావ్య వచ్చి ట్విస్ట్ ఇస్తే అసలు బాగుంటుంది. బట్ చూద్దాం. ఇదైతే డౌట్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య దేనిలో కూడా ఏ ప్రోగ్రాంలో కూడా రావట్లేదు కావ్య. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయితోనే డ్యాన్స్ చేసింది. ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది అనమాట. సో ఆ అమ్మాయి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట కుకింగ్ విత్ జాతిరత్నాల్లో. సో దానిలో వచ్చేసి ఇప్పుడు కొత్త వాళ్ళని చూడొచ్చు. ప్లస్ దానిలో మనకు అలవాటు పడిన తర్వాత సేమ్ వాళ్ళని బిగ్ బాస్ సీజన్ 9లో కూడా చూసే ఛాన్స్ ఉందని చెప్పి ఆల్రెడీ మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పాను. సో చూద్దాం. అంటే ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 కూడా షాకింగ్ ట్విస్టులు చాలా ఉంటాయి అట దానిలో. ఎందుకంటే ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అట్లా తీసుకున్నారు కదా, ఇప్పుడు అట్లాంటి వాళ్ళని కాకుండా బాగా తెలిసిన ఫేసుల్ని మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నారట. సో ఈసారి చూడాలి ఎలా